హాయ్ మై డియర్ స్టూడెంట్, నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మేధా దిల్షుక్ నగర్ హైదరాబాద్. స్టూడెంట్, ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్లో నిర్మాణం గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. అసలు ట్రాన్స్ఫార్మర్లో ఏమేమి భాగాలు ఉంటాయి, ఆ భాగాల యొక్క పని ఏంటి అని ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా అందరికీ తెలిసిన ఏంటంటే ట్రాన్స్ఫార్మర్కి రెండు వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, ఇంకోటి సెకండరీ వైండింగ్. ఈ ప్రైమరీ వైండింగ్స్కి మనం ఏదైతే ప్రైమరీ వైండింగ్ ఉందో దానికి సప్లై ఇస్తాం, ఏదైతే సెకండరీ వైండింగ్ ఉందో దానికి మనం లోడ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో మనం చూస్తే ఇక్కడ జస్ట్ ఒకటి లేదా మూడు చుట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక 4 చుట్లు దాకా ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి సార్? ఇది లో వోల్టేజ్ వైండింగ్. ఏ వైండింగ్ మా ఇది? దిస్ ఈజ్ వాట్ లో వోల్టేజ్ వైండింగ్, ఎల్వి వైండింగ్ అంటాం. దీన్ని హెచ్వి వైండింగ్ అంటాం. ఎప్పుడైతే వోల్టేజ్ ఎక్కువ ఉందో దానికి మనం యూస్ చేసే బుషెస్, వీటిని బుషింగ్స్ అంటాం. ద ప్రైమరీ టెర్మినల్ బుషింగ్స్ అండ్ సెకండరీ టెర్మినల్ బుషింగ్స్. ఈ ప్రైమరీ టెర్మినల్ బుషింగ్స్ కన్నా సెకండరీ టెర్మినల్ బుషింగ్స్ యొక్క సైజ్ పెద్దగా ఉన్నాయి చూడండి. బికాస్ మనం ఇచ్చే వోల్టేజ్ హై వోల్టేజ్. అంటే దీన్ని చూడంగానే మనకి ఏమర్థమవుతుంది? దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ 100 volts ఇచ్చాను అనుకోండి, 200 volts అవుట్పుట్ వస్తుంది. ఈ 200 volts తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? లోడ్ కనెక్ట్ చేస్తాం. దీని మొత్తం మనం కోర్ అంటాం అమ్మా. దిస్ ఈజ్ వాట్ ఎల్లో మొత్తం మీకు కనబడేది ఆయిల్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో ఇది ట్యాంక్, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. దీని కోర్కి ప్రైమరీ వైండింగ్ తీసుకుంటాం, సెకండరీ వైండింగ్ తీసుకుంటాం. వీటితో పాటు ఇంకా ఏమేమి భాగాలు ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే, దీని పేరు మనం కన్జర్వేటివ్ ట్యాంక్ అంటాం. ఓకే, ఈ కన్జర్వేటివ్ ట్యాంక్లో మనం ఏం చేస్తాం సార్? ఫర్ సపోజ్ ఇది మెయిన్ ట్యాంక్. ఈ మెయిన్ ట్యాంక్లో మనకేముంది? ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క పని ఏంటి? యాక్చువల్గా అది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది 2 పనులు చేస్తుందండి. ఒకటి ఇన్సులేషన్, 2 కూలింగ్. ఓకే, ఇది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పని. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని మనం ఏమంటాం అంటే మినరల్ ఆయిల్ లేదా సింథటిక్ ఆయిల్ అంటాం. సింథటిక్ ఆయిల్గా తీసుకుంటాం. ఒకవేళ ఒక ప్యూర్ కొత్తగా మనం ఈ కొత్త ఆయిల్ యూస్ చేసామనుకోండి, ఈ ఆయిల్ కలరు దాని పేల్ ఎల్లో అంటే లేత పసుపు రంగులో ఉంటాయి. ఇవన్నీ కూడా జైలం బీట్లే. ఓకే, న్యూ ఆయిల్ యొక్క కలర్ రంగు ఏంటంటే పేల్ ఎల్లో, లేత పసుపు రంగులో ఉంటుంది. దానికి ఆయిల్ యొక్క కెపాసిటీ అయిపోతే అది బ్రౌన్ కలర్లో మారిపోతుంది. ఓకేనా? బ్రౌన్ కలర్లో మారిపోతుంది. సో మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో యూస్ చేసే ఆయిల్ అనేది సింథటిక్ ఆయిల్ లేదా మినరల్ ఆయిల్ అంటాము. ఈ ఆయిల్ కొత్త ఆయిల్, న్యూ ఆయిల్ అయితే మనకి లేత పసుపు కలర్లో ఉంటుంది. ఆయిల్ యొక్క కెపాసిటీ అయిపోతే అది బ్రౌన్ కలర్లో మారిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఆయిల్ యొక్క అసలు ఆయిల్ ఏం పని చేస్తుంది? 2 పనులు చేస్తుంది. ఒకటి ఏం చేశాను? కూలింగ్ పని చేస్తుంది. ఇంకోటి ఏం చేసామా? ఇన్సులేషన్ పని కూడా చేస్తుంది. ఇన్సులేషన్ ఎలా చేస్తుంది సార్ అంటే ఫర్ సపోజ్ ఇది ప్రైమరీ వైండింగ్, ఇది మెయిన్ ట్యాంక్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రన్నింగ్లో ఉంది. మనం మెయిన్ ట్యాంక్ పట్టుకుంటే షాక్ కొడుతుందంటే కొట్టదు. కారణం ఏంటంటే ఈ యొక్క కోర్కి మొత్తం ఈ యొక్క మెయిన్ ట్యాంక్ మధ్యన ఏముందండి? ఆయిల్. అంటే ఈ మొత్తం మెయిన్ ట్యాంక్ మొత్తం కూడా ఆయిల్తో మనం ఫిల్ చేసేస్తాం. కోర్ని ఆయిల్లో డిప్ చేస్తాం అంతే. ఈ మొత్తం కోర్ని ప్రైమరీ సెకండరీ వైండింగ్ కూడా కోర్ మీద అరేంజ్ చేస్తాం కదా, ఆ కోర్ మొత్తాన్ని ఆయిల్లో డిప్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్సులేషన్ ఇక్కడ ఆయిల్ అనేది ఒక ఇన్సులేషన్గా పనిచేస్తుంది. ఇన్సులేషన్ అంటే ఏంటి? తన గుండా ఎటువంటి కరెంట్ని పంపించదు. అంటే ఈ ప్రైమరీలో ఉన్న కరెంట్ అనేది ఓకే ఆయిల్ గుండా మెయిన్ ట్యాంక్కి వెళ్ళదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్సులేషన్ అనే కదండి. ఎస్, ఇన్సులేషన్ పని చేస్తుంది. రెండో పని ఏం చేస్తుందండి? కూలింగ్ పని కూడా చేస్తుంది. కూల్ చేస్తుంది. ఎలా కూల్ చేస్తుందంటే సార్ ఇక్కడ చూడండి, వీటిని మనం ఏమంటామంటే సార్ వీటిని కూలింగ్ ట్యూబ్స్ అని అంటాం. ఏమంటామమ్మా? కూలింగ్ ట్యూబ్స్. ఎప్పుడైతే మన ట్రాన్స్ఫార్మర్ మీరు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ట్రాన్స్ఫార్మర్లో హమ్మింగ్ నాయిస్ వస్తుంది, హుమ్మని వాయిస్ వస్తుంది. అంటే అదేంటి? కోర్లో చిన్న వైబ్రేషన్స్ వల్ల హమ్మింగ్ నాయిస్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హమ్మింగ్ నాయిస్ రావడం వల్ల ఈ ఆయిల్ అనేది ఏమవుతుందంటే ఈ యొక్క కోర్లో ఉన్న వైబ్రేషన్స్ వలన ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ ఏమవుతుంది? ఈ యొక్క దీన్ని మనం కూలింగ్ ట్యూబ్ లేదా రేడియేటెడ్ ట్యూబ్స్ అని అంటాం. ఇటు సైడ్ ఉంటాయి, అటు సైడ్ ఉంటాయి.
ఈ యొక్క ట్యూబ్లోకి మన ఆయిల్ వెళ్తుంది. ఓకే, ఈ ట్యూబ్ బయట ఏముంటుంది, కూల్ ఎయిర్ ఉంటుంది, అంటే బయట చల్లగాలి ఉంటుంది. ఈ చల్లగాలి ఈ ఆయిల్ తగలంగానే హీట్గా ఉన్న ఆయిల్ కూల్ ఆయిల్గా మారిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆయిల్ కూల్ అయిందో ఈ వైండింగ్ కూడా కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న ఆపరేషన్ మాత్రమే, అంటే ఇది ఇన్సులేషన్ చేయగలుగుతుంది. అలాగే రేడియేటర్ ట్యూబ్స్ లేదా కూలింగ్ ట్యూబ్స్ ద్వారా కూడా ఆయిల్ అనేది కూల్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం సార్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ కంపల్సరీగా వాడాలి. ఆయిల్ యొక్క పని కూలింగ్ మరియు ఇన్సులేషన్, లూబ్రికేషన్గా పనిచేయదండి. ఓకేనా. సెకండ్, చాలామంది డౌట్ ఏంటంటే లూబ్రికేషన్ కూడా అంటారు, అది రాంగ్. ఓన్లీ కూలింగ్ మరియు ఇన్సులేషన్. అలాగే ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ఈ ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్ కరెంట్ వెళ్ళకూడదు, ఓన్లీ ఫ్లక్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఓన్లీ ఫ్లక్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, కరెంట్ అనేది ప్రైమరీలో ఉన్న కరెంట్ సెకండరీ వైండింగ్కి వెళ్లకుండా ఉండడానికి కూడా ఈ ఆయిల్ అనేది ఇన్సులేషన్గా పనిచేస్తుంది. ఓకే, ఇది కూలింగ్ మరియు ఇన్సులేషన్ పనిచేస్తుంది ఆయిల్. ఓకేనా. నెక్స్ట్ కన్జర్వేటివ్ ట్యాంక్. ఒకసారి చూడండి, కన్జర్వేటివ్ ట్యాంక్ మరియు మెయిన్ ట్యాంక్ మధ్యన మనకు బొక్కోల్స్ రిలే ఉంది. దీని ఏం పని చేస్తున్న తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కన్జర్వేటివ్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. సో కన్జర్వేటివ్ ట్యాంక్లో ఆయిల్ ఎంత ఆయిల్ యూస్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ట్యాంక్లో ట్రాన్స్ఫర్ ఆయిల్ ఉంటుంది, కన్జర్వేటివ్ ట్యాంక్లో కూడా ట్రాన్స్ఫర్ ఆయిల్ ఉంటుంది. ఫర్ సపోజ్ మెయిన్ ట్యాంక్లో మనం 10 లీటర్స్ ఆయిల్ వాడామనుకోండి, దాంట్లో 10% అంటే 1 లీటర్ మాత్రం ఆయిల్ దీంట్లో వాడతాం. దీని కెపాసిటీలో అంత ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మెయిన్ ట్యాంక్లో ఒక 10 లీటర్ ఆయిల్ ఉందనుకోండి, ఈ కన్జర్వేటివ్ ట్యాంక్లో 1 లీటర్ ఆయిల్ యూస్ చేస్తాం. అలాగే ఇప్పుడు మెయిన్ ట్యాంక్ మొత్తం కూడా ఆయిల్తో ఫిల్ చేసాం కదా, కానీ కన్జర్వేటివ్ ట్యాంక్ 50% మాత్రమే ఆయిల్తో ఫిల్ చేస్తాం, రిమైనింగ్ 50% ఖాళీగా వదిలేస్తాం. అందుకే మీరు చూడండి, ఎల్లో అనేది సగం వరకే ఉంది, మిగతా అంతా ఖాళీ ఉంది. సో అక్కడి నుంచి ఒక ట్యూబ్ ద్వారా బ్రీతర్కి వెళ్తుంది. ఇప్పుడు బ్రీతర్ పని ఏంటి, కన్జర్వేటివ్ ట్యాంక్ పని ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మీద మనం ఏం చేద్దామండి, లోడ్ వేస్తున్నాం. అంటే చెప్పా కదా, ఇగో ఈ సెకండరీ టెర్మినల్స్ ఉన్నాయి. ఈ సెకండరీ టెర్మినల్స్ తీసుకెళ్ళి మనం దేనికి కనెక్ట్ చేస్తాం, లోడ్కి కనెక్ట్ చేస్తాం ఈ విధంగా. సో లోడ్ కొన్నిసార్లు ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 10 తర్వాత అన్ని షాపింగ్ మాల్స్ ఆన్ అవుతాయి కదా, అన్ని షాపింగ్ మాల్ అంటే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పడుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పెరుగుతుంది, లోడ్ అంటేనే నా ఉద్దేశం కరెంట్ అండి. లోడ్ అంటే ఏంటండి, కరెంట్. ఎప్పుడైతే లోడ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. కరెంట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి కాపర్ లాసెస్ ఉంటాయి. ఓకే, కాపర్ లాస్ సూత్రం ఏంటంటే సార్ I²R సార్. ఎప్పుడైతే లోడ్ పెరిగినప్పుడు కరెంట్ పెరుగుతుంది, కరెంట్ పెరుగుతుంటే పవర్ లాస్ పెరుగుతాయి. అంటే మన వైండింగ్లో కాపర్ లాసెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే లాస్ అంటేనే దాని మీనింగ్ హీట్, అంటే ఎప్పుడైతే లోడ్ పెరిగిందో ఈ లాసెస్ పెరగడం వల్ల ట్రాన్స్ఫార్మర్ హీట్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది లోపల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏముంది, ఇప్పుడు వైండింగ్లో ఓవర్ హీట్ అయింది, లోడ్ పెరగడం వల్ల వైండింగ్ హీట్ అయింది. ఆ వైండింగ్ హీట్ అవడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది అనుకోండి, ఏమవుద్ది సార్, ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్ మన ఇంట్లో చూడండి, ఓకే, ఒక చిన్న అల్యూమినియం పాత్రలో వాటర్ పెట్టి గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసాం. సో వాటర్ ఎక్స్పాండ్ అయినప్పుడు పైన మూత కూడా పడిపోతుంది. అంటే అక్కడ వాటర్ ఏమైంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతుంది, ఓవర్ హీట్ అయినప్పుడు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ దట్, ఇది కూడా లిక్విడే కాబట్టి, ఆయిల్ కూడా ఒక ద్రవ పదార్థమే కాబట్టి బాగా హీట్ వస్తే అదేమవుద్దండి, ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయిల్ ఎక్స్పాండ్ అయిందో ఈ ఎక్స్పాండ్ అయిన ఆయిల్ మొత్తం కూడా మనం కన్జర్వేటివ్ ట్యాంక్లో ఖాళీ ఉంచాం కదా నాన్న. ఓకే, ఇక్కడ ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఏమవుతుంది, ఈ కన్జర్వేటివ్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఈ కన్జర్వేటివ్ ట్యాంక్లో పెరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం 50% మాత్రం ఆయిల్తో ఫిల్ చేసాం, మిగతా 50% ఖాళీగానే ఉంది కదా. ఇప్పుడు ఎక్స్పాండ్ అయిన ఆయిల్ ఏమవుతుంది, ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్న అక్కడ గాలి ఉంది చూసారా, ఈ గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ గాలి ఏ గాలి బయటికి వెళ్తుంది, వేడి గాలి బయటికి వచ్చేసింది.
అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ వేడి గాలి కూడా ఈ కన్సర్వేటివ్ ట్యాంక్ నుంచి బ్రీదర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, వేడి గాలి బయటికి వెళ్ళింది ఎప్పుడు, లోడ్ పెరిగినప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, లోడ్ పెరిగింది, కరెంట్ పెరిగింది, దానివల్ల పవర్ లాస్ పెరిగినాయి. పవర్ లాస్ పెరగడం వల్ల వైండింగ్ హీట్ అయింది. ఆ హీట్కి దాని చుట్టుపక్కల ఉన్న ఆయిల్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఎప్పుడైతే ఆయిల్ ఎక్స్పాండ్ అయిందో ఈ కన్సర్వేటివ్ ట్యాంక్ని కూడా ఈ ఎక్స్పాండ్ అయిన మొత్తం కూడా కన్సర్వేటివ్ ట్యాంక్లోకి వస్తుంది. కన్సర్వేటివ్ ట్యాంక్ ఫిల్ అవ్వగానే ఈ కన్సర్వేటివ్ గాలి మొత్తం కూడా, ఇక్కడ ఉన్న గాలి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. అది వేడి గాలి అవుతుంది. అంటే ఈ బయటి గాలి, వేడి గాలి బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా మనకు ఒక కూలింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్. అంటే మనం ఎలాగైతే గాలి తీసుకొని వదులుతున్నామో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా గాలి తీసుకుంటుంది, వదులుతుంది. కానీ వదిలే గాలి వేడి గాలి అయితే తీసుకునే గాలి చల్లగాలి అవుతుంది. ఎప్పుడు చల్లగాలి తీసుకుంటుంది సార్ అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదండి, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ సాయంత్రం 6 తర్వాత ఈ షాపింగ్ మాల్స్ తర్వాత మ్యాక్సిమం అంతా లోడ్ స్లోగా తగ్గుతుంది. ఓకే, ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గిందో, ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గిందో సో కరెంటు విలువ కూడా తగ్గుతుంది. కరెంట్ తగ్గిందంటే పవర్ లాస్ కూడా తగ్గుతాయి కదండి. సో ఎప్పుడైతే పవర్ లాస్ తగ్గిందో హీట్ అనేది తగ్గుతుంది వైండింగ్లో. ఓకే, ఎప్పుడైతే వైండింగ్లో హీట్ తగ్గిందో ఎక్స్పాండ్ అయిన ఆయిల్ మొత్తం కూడా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఆయిల్ మొత్తం ఫిల్ అయ్యింది ఎక్స్పాండ్ అవడం వల్ల. ఎప్పుడైతే లోడ్ తగ్గిందో కరెంట్ తగ్గింది, కరెంట్ తగ్గడం వల్ల పవర్ లాస్ తగ్గుతాయి, దానివల్ల హీట్ తగ్గింది, వైండింగ్ హీట్ అవడం తగ్గింది. వైండింగ్ హీట్ అయిన తగ్గంత బాగా పొంగిపోయిన ఏదైతే ఆయిల్ ఉందో మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఎడగొచ్చేస్తుంది, మెయిన్ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది కదా. ఈ ఖాళీ అనేది బయట ఉన్న చల్లగాలి లోపల తీసుకుంటుంది. ఓకే, బయట ఉన్న ఖాళీ ఉంది కదండి, ఈ గాలి కూడా లోపల లాగుతుంది. అదే చెప్పాను, మనం ఎలాగైతే శ్వాస తీసుకోవడం వదలడం ఎలా అవుతుందో లోడ్ పెరిగినప్పుడు వేడి గాలి బయటకు వెళ్తుంది, లోడ్ తగ్గినప్పుడు చల్లగాలి లోపలికి వస్తుంది. కానీ ఇక్కడ చల్లగాలిలో మనకి కంపల్సరిగా ఇప్పుడు ఇది బ్రీతర్ అండి, దీని చుట్టూ చల్లగాలి ఉంది. చల్లగాలిలో దుమ్ము ధూళి ఉంటుంది కదా, ఆ దుమ్ము ధూళి లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ బ్రీతర్ కింద మనం ఏం చేస్తాం సార్ అంటే ఒక ఆయిల్ కప్ లాంటిది పెడతాం. ఏం పెడతామమ్మా, ఒక ఆయిల్ కప్స్, దీన్ని ఆయిల్ కప్ అంటాము. ఈ ఆయిల్ కప్లో ఆయిల్ ఉంటుంది. ఎప్పుడైతే గాలి లోపలికి లాగుతుందో ఆయిల్కి ఉన్న నేచర్ ఏంటి, ఈ ఆయిల్కి దుమ్ము ధూళి లాగేసుకునే శక్తి ఉంటుంది. ఓకే, ఈ ఆయిల్ కప్ ద్వారా మనకు గాలి వెళ్ళడం వల్ల ఈ గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఈ ఆయిల్ తీసేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం ఫ్రెష్ గాలి మాత్రం వెళ్తుంది కదా బ్రీతర్లోకి, ఎస్ ఆర్ నో? కానీ ఈ బ్రీతర్లో స్వచ్ఛమైన గాలే ఉంది, చల్లగాలి ఉంది, కానీ ఆ గాలిలో తేమ ఉంది. ఓకే, అంటే మాయిశ్చర్ ఉంది. ఈ మాయిశ్చర్ ఉన్న గాలి అంటే తేమ ఉన్న గాలి లోపలికి వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా మనకు ఆయిల్ కూడా తేమ పట్టితే మళ్ళీ ఇన్సులేషన్ ప్రాపర్టీ లూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, గాలిలో ఉన్న తేమను కూడా మనం తీసేయాలి, దానికి మనం ఉపయోగించే డివైస్ పేరు బ్రీతర్. ఈ బ్రీతర్ ఏం చేస్తుందంటే ఈ చల్లగాలిలో ఉన్న తేమను తీసివేయడానికి బ్రీతర్ అనే డివైస్ వాడతాం. ఈ బ్రీతర్లో ఏముంటుంది సార్ అంటే సిలికాన్ జెల్స్ ఉంటాయండి. ఏముంటాయి నాన్న? సిలికాన్ జెల్. మనం ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో సెల్ ఫోన్స్ ఏమన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, అది ఒక పెట్లో వస్తుంది. ఆ పెట్లో చిన్న చిన్న గోళీలాగా చిన్న జెల్స్ ఉంటాయి, వాటిని సిలికాన్ జెల్స్ అంటాం. ఈ ఫ్రెష్ సిలికాన్ జెల్స్ అనేది జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటాయమ్మా? బ్లూ కలర్లో ఉంటాయి. దాని కెపాసిటీ అయిపోతే అది పింక్ కలర్లో మారతాయి. అంటే ఇక మాయిశ్చర్ తీసుకునే కెపాసిటీ అయిపోతే అది పింక్ కలర్లో మారిపోతుంది. ఇది ఒకసారి జేఎల్ఎంలో అడిగాడండి, ఈ బిట్ అడిగాడు. ఓకే, ఫ్రెష్ సిలికాన్ జెల్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయి సార్ అంటే నీలం రంగులో ఉంటాయి. అంటే బ్లూ కలర్లో ఉంటాయి, లైట్ బ్లూ కలర్లో ఉంటాయి. ఎప్పుడైతే దాని కెపాసిటీ అంటే ఇక మాయిశ్చర్ తీసుకునే కెపాసిటీ అయిపోయింది అనుకోండి,
అది గులాబీ కలర్లో మారిపోతాయి, పింక్ కలర్లో మారుతాయి. ఎప్పుడైతే పింక్ కలర్లో మారిందో మళ్ళీ ఆ సిలికాన్ జెల్ తీసేసి ఫ్రెష్ మళ్ళీ కొత్త సిలికాన్ జెల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సిలికాన్ జెల్స్ ఏం చేస్తాయి, గాలిలో ఉన్న తేమను మొత్తాన్ని కూడా అవి ఏం చేస్తాయి, తీసివేసేసి ఓన్లీ తేమ లేని చల్ల గాలిని మట్టికి పంపిస్తుంది. దీనివల్ల చల్లగాలి ఈ ఆయిల్ తగలడం వల్ల ఆయిల్ మళ్ళీ ఏమవుతుందండి, కూల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ దట్ ఈస్ అ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రీతర్, కన్జర్వేట్ ట్యాంక్ అండ్ బ్రీతర్ అమ్మ. ఈ బ్రీతర్ నుంచి కన్జర్వేట్ ట్యాంక్ నుంచి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేనేమన్నాను, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కన్జర్వేట్ ట్యాంక్? కన్జర్వేట్ ట్యాంక్ యొక్క కెపాసిటీ మెయిన్ ట్యాంక్లో 10% ఉంటుంది. మెయిన్ ట్యాంక్లో 10 లీటర్లు పడితే కన్జర్వేట్ ట్యాంక్లో 1 లీటర్స్ ఆయిల్ మాత్రమే పడుతుంది. అలాగే కన్జర్వేట్ ట్యాంక్ మొత్తాన్ని మనం ఆయిల్తో ఫిల్ చేయకూడదు, 50% మాత్రమే ఆయిల్తో ఫిల్ చేయాలి. ఎందుకంటే చెప్పాగా, లోడ్ పెరిగినప్పుడు ఆయిల్ ఎక్స్పాండ్ అవుతుంది, లోడ్ తగ్గినప్పుడు ఆయిల్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇలా ఎక్స్పాన్షన్ కంప్రెషన్ అవ్వడానికి కొంత స్పేస్ కావాలి కాబట్టి ఆ స్పేస్ అలాగే వదిలేస్తాము. ఓకేనా, అది కన్జర్వేట్ ట్యాంక్ యొక్క పని. నెక్స్ట్ చూడండి, కన్జర్వేట్ ట్యాంక్కి కన్జర్వేట్ ట్యాంక్కి మెయిన్ ట్యాంక్కి మధ్యలో ఏముంది సార్ అంటే, మనకు తెలిసి ఒకటి రిలే పెట్టాం, దాని పేరు ఏంటంటే బక్ హోల్స్ రిలే. మరి ఈ బక్ హోల్స్ రిలే పని ఏంటి సార్ అంటే, సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆయిల్లో ఏమన్నా ఫాల్ట్ వస్తే లేదా ఇంటర్నల్గా ఏమన్నా ఫాల్ట్ వస్తే, ఇంటర్నల్ ఫాల్ట్ అంటే ఏంటండి, ఫర్ సపోజ్ మనం ఎవ్రీ 6 నెలలకు కానీ లేదా అట్లీస్ట్ సంవత్సరానికైనా కానీ ఆయిల్ మనం మార్చుకుంటూ ఉండాలి. ఓకే, ఆయిల్ మార్చలేదంటే దాని యొక్క ప్రాపర్టీ అది లూజ్ అయిపోతుంది. దానివల్ల కొన్నిసార్లు మనం న్యూస్లో కూడా వింటాం, సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. కారణం ఏంటంటే ప్రాపర్గా ఆయిల్ మనం మెయింటైన్ చేయాలా. 6 నెలలకు ఒక్కసారైనా మనం ఆయిల్ ఓల్డ్ ఆయిల్ తీసేసి, ఓకే ఇక చూడండి కింద ట్యాంక్ అవుట్లెట్ ఉంది చూసారా, ఈ ట్యాంక్ అవుట్లెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ పైనుంచి ఫ్రెష్ ఆయిల్ పోయాలి. ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ పక్కా చేయాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సార్, జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇది ప్రైమరీ వైండింగ్ అన్నాం, ఇది సెకండరీ వైండింగ్ అన్నాం. ఈ ప్రైమరీ వైండింగ్లో ఈ ఓవర్ హీట్ అవడం అనే ప్రాసెస్లో ఏదైనా ఒక చిన్న వైర్ కట్ అయ్యి ఆయిల్ మీద పడింది అనుకోండి, ఈ విధంగా ఏదైనా చిన్న వైర్ కట్ అయ్యి ఆయిల్ మీద పడిందంటే ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఆయిల్లో కూడా కరెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆయిల్లో కరెంట్ వెళ్ళినప్పుడు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యిందో అప్పుడు ఏమవుతాయి, ఎప్పుడైనా బాగా ఆయిల్ హీట్ అయింది అనుకోండి, అది ఎవాపరేట్ అవుతుంది కదా, అంటే దాని నుంచి ఏమవుతాయి, గ్యాసెస్ లీక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బాగా కాలతన్న ప్యానం మీద మనం వాటర్ చల్లాం అనుకోండి, ఏమవుతాయి, గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కరెంట్ అనేది ఆయిల్లోకి వెళ్ళినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయితే ఇంకా గ్యాస్గా మారుతాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటి, గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి ఎప్పుడు, ఇలా ఫాల్ట్ వచ్చినప్పుడు. ఓకే, ఫాల్ట్ అంటే ఏంటి చెప్పే కదా, ఆయిల్లో దానికి కెపాసిటీ అయిపోయినా లేదా ఏదో ఒక వైర్ కట్ అయ్యి ఏదో ఒక చుట్టూ టర్న్ కట్ అయ్యి ఆయిల్లో పడినప్పుడు కూడా మనకి ఆయిల్ ఓవర్ హీట్ అయిపోయి గ్యాసెస్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఈ గ్యాసెస్ ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి, ఫాల్ట్ వచ్చినప్పుడు మాత్రమే. లోడ్ పెరిగినా తగ్గినా గ్యాసెస్ ఏం రిలీజ్ కావు. లోడ్ పెరిగితే ఆయిల్ ఏమైతే ఎక్స్పాండ్ అవుతుంది తప్ప గ్యాస్గా కన్వర్ట్ కాదు. కానీ ఎప్పుడైతే ఫాల్ట్ వచ్చిందో ఆయిల్ ఎక్స్పాండ్ అయ్యి ఇంకా ఓవర్ హీట్ అవడం వల్ల ఇలా గ్యాసెస్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు ఈ గ్యాసెస్ అనేది బక్వాల్స్ రిలేకి వెళ్తాయి. బక్వాల్స్ రిలేకి ఎప్పుడైతే గ్యాసెస్ వెళ్ళి టచ్ అయినాయో ఈ రిలే యాక్టివేట్ అవుతుంది. ఈ రిలే యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది, 2 సిగ్నల్ ఇస్తుంది. ఒకటి అలారం సిగ్నల్. ఓకే, అలారం సిగ్నల్ ఎవ్రీడే ఒక 10-20 సార్లు వచ్చింది అనుకోండి, కంపల్సరీగా ఫాల్ట్ వచ్చినట్టు. సో ఇండికేషన్ ఫర్ పర్సన్, అంటే మనిషికి అర్థం కావాలి దీంట్లో ఫాల్ట్ వచ్చింది అని. ఒకటి అలారం సిగ్నల్, ఇంకో సిగ్నల్ కన్జర్వేట్ ట్యాంక్ ఇస్తుంది. ఎందుకంటే మీకు ఏం చెప్పాను, ఆయిల్ ఓవర్ హీట్ అవుతుంది, దానివల్ల గ్యాస్గా కన్వర్ట్ అయింది. మరి గ్యాస్గా కన్వర్ట్ అయినప్పుడు ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఇంట్లో వాటర్ని బాగా మరిగించినప్పుడు ఏమవుతుంది, మనం 1/2 లీటర్ వాటర్ తీసుకున్నప్పుడు అది 250 లీటర్లు అవుతుంది.
పావు లీటర్కి అరుగుతుంది, అవునా కాదా? అదేవిధంగా ఇక్కడ అర లీటర్ వాటర్ బాగా మరిస్తే పావు లీటర్ అయినట్టు ఇప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుంది, ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయ్యి గ్యాస్గా మారడం వల్ల ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుంది కదండి. మళ్ళీ ఆయిల్ క్వాంటిటీ మెయిన్గా మెయింటైన్ చేయాలి, గేజ్ ప్రాపర్గా ఉండాలి. అప్పుడు ఈ కన్జర్వేట్ ట్యాంక్లో ఉన్న ఆయిల్ని ఈ మెయిన్ ట్యాంక్కి తీసుకొచ్చేస్తుంది ఈ బొక్వాల్స్ రిలే. కన్జర్వేట్ ట్యాంక్లో మన ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది. అంటే ప్రాపర్ గేజ్ మెయింటైన్ చేయాలి ట్రాన్స్ఫార్మర్లో. ఒకవేళ ఆయిల్ గేజ్ తగ్గితే కన్జర్వేట్ ట్యాంక్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మెయిన్ ట్యాంక్ వచ్చేస్తుంది. ఇలా ఇది ఓపెన్ చేసేది ఎవరు, కన్జర్వేట్ ట్యాంక్ను ఓపెన్ చేసేది ఎవరు, బొక్వాల్స్ రిలే. ఓకే, బొక్వాల్స్ రిలే గురించి ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే JLM ఎగ్జామినేషన్లో బొక్వాల్స్ రిలే అనేది ఎక్కడ ఉంటుంది అంటే కన్జర్వేట్ ట్యాంక్కి మెయిన్ ట్యాంక్ మధ్యలో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్. బొక్వాల్స్ రిలే ఏ ట్రాన్స్ఫార్మర్కి వాడతాము, ఆయిల్ ట్రాన్స్ఫార్మర్స్కి వాడాలి. ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్స్కిను వీటికి వాడవసరలా, ఆయిల్ ట్రాన్స్ఫార్మర్కే బొక్వాల్స్ రిలే ఆపరేట్ అవుతుంది. బొక్వాల్స్ రిలే ఎలా ఆపరేట్ అవుతుంది, ఇట్స్ ఎ గ్యాస్ యాక్టివేటెడ్ రిలే అంటాం. అంటే ఎప్పుడైతే గ్యాసెస్ రిలీజ్ అవుతుందో ఆ గ్యాసెస్కే ఈ రిలేస్ అనేది ఆపరేట్ అవుతాయి కాబట్టి ఇది గ్యాస్ ఆధారిత రిలే అని అంటాం దీన్ని. ఓకే, ఎప్పుడు ఈ రిలే ఆపరేట్ అవుతుంది, మెయిన్ ట్యాంక్లో ఏమన్నా ఇంటర్నల్ ఫాల్ట్ వస్తే, అంటే లోపలైన ఫాల్ట్ వస్తే ఈ యొక్క బొక్వాల్స్ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎక్స్ప్లోజన్ వెంట్స్. ఓకే, ఈ ఎక్స్ప్లోజన్ వెంట్స్ అంటే ఏంటంటే సార్, ఒకవేళ గ్యాసెస్ పర్సంటేజ్ టూ మచ్ ఇంక్రీజ్ అయితే ఈ ఎక్స్ప్లోజన్ వెంట్స్ని ఓపెన్ చేస్తాం, ఈ గ్యాసెస్ బయటకు వచ్చేస్తాయి. అంటే మనం అనుకున్న పర్సెంట్ కన్నా ఇంకో ఎక్కువ గ్యాసెస్ రిలీజ్ అయితే కనుక ఈ ఎక్స్ప్లోజన్ వెంట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఈ గ్యాసెస్ అనేది బయటకు వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ వెంట్. మనం చెప్పాంగా ట్యాంక్ అవుట్లెట్ ఎందుకు చెప్పాగా, ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ఆయిల్గా కెపాసిటీ అయిపోతే ఆ ఆయిల్ని కొత్త ఆయిల్తో మనం రీప్లేస్ చేయాలి కాబట్టి ఈ ట్యాంక్ అవుట్లెట్ నుంచి మనం ఆయిల్ బయట తీసేస్తాం. తర్వాత టెంపరేచర్ గేజ్, ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఇన్స్పెక్షను టెంపరేచర్ గేజ్ని చెక్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఉన్న టెంపరేచర్ ఒక సర్టెన్ టెంపరేచర్ వాల్యూ మెయింటైన్ అవ్వాలి. దానికన్నా ఎక్సీడ్ అయిపోయింది, టెంపరేచర్ వాల్యూ టూ మచ్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఈ ఎక్స్ప్లోజన్ గేట్స్ వెయిట్ చేస్తే గ్యాసెస్ బయటికి వెళ్ళిపోతాయి. దీనికి ఇంకా ఎక్స్టర్నల్గా చూపించలేదు, ఈ కన్జర్వేట్ ట్యాంక్ ఆపోజిట్లో ఒక మిర్రర్ పెడతారు, అద్దం లాంటిది పెడతారు. ఇది కూడా ఇన్స్పెక్షనే. ఇప్పుడు ఈ అద్దం నుంచి ఈ గేజ్ ఎంతో మనం తెలుసుకోవాలి ఇప్పటికప్పుడు. ఓకే, దీనికి ఆపోజిట్లో ఇలా ఉంటుంది, ఈ అద్దంలో దీని గేజ్ ఎంతో కూడా తెలుస్తుంది. మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. అంటే అక్కడ ఎవరైతే సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ ఉంటాడో ఎప్పటికప్పుడు టెంపరేచర్ గేజ్ చెక్ చేసుకోవాలి, అలాగే కన్జర్వేటర్ గేజ్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మన ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం అండి. దీంట్లో నేను ఏవైతే డిస్కస్ చేశానో, బ్రీతర్లో ఏం వాడతాం, సిలికాన్ జెల్స్, అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, దాని కెపాసిటీ మారిపోతే ఏ కలర్లో మారిపోతాయి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ పనేంటి, ఆయిల్ పనేంటి, కూలింగ్, ఇన్సులేషన్ అని చెప్పాను. తర్వాత ఫ్రెష్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పేల్ ఎల్లో కలర్లో ఉంటాయి, దాని కెపాసిటీ అయిపోతే బ్రౌన్ కలర్లో మారుతాయి. ఫ్రెష్ సిలికాన్ జెల్ బ్లూ కలర్లో ఉంటాయి, దాని కెపాసిటీ అయిపోతే పింక్ కలర్లో మారిపోతాయి. ఓకేనా. బ్రీతర్ ఏం చేస్తుంది, గాల్లో ఉన్న తేమను తీసేస్తుంది, ఇలా వాటర్ మేబీ మనం ఏవైతే డిస్కస్ చేసామో దీని మీద నుంచి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణము.